సంగారెడ్డి పట్టణ ప్రజలకు ప్రతిరోజు స్వచ్ఛమైన మంజీరా నీటి సరఫరా ఎందుకు జరగడం లేదని రాజంపేట్ ఫిల్టర్ బెడ్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. నేను 10 ఏళ్ళు ఫీల్డ్లో లేను. సమైక్య రాష్ట్రం వచ్చినాక ఒక టర్ము ఎమ్మెల్యే లేను, ఒక టర్ము గెలిచినాం. కానీ ఆ 2-3 ఏళ్ళ కరోనాకే వీకింది, అంతే కదా. అయినా గవర్నమెంట్ కూడా లేదు, నేను వచ్చి వీకేది కూడా ఏం లేకుండా అప్పుడు వచ్చి అర్థమైంది కదా. ఆ 10 ఏళ్ళు ఆ ప్రభుత్వం ఉండే ఆ మిషన్ భద్రత తెచ్చిరు, సత్యనాథ్ పట్టించారు. సంగారెడ్డి స్కీమ్ అంతా ఖరాబ్ చేసి పట్టించారు, అర్థమైందా. నేనేమంటున్నంటే ఇది ఇప్పుడు ఆయన అన్నాడు, ఇది మీరు చేయగలుగుతారా? ఈయన అన్నట్టు ఈయన మీరు చేయగలుగుతారా? ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి నడిపిస్తారా ఈ సిస్టమ్ అంతా? జైలు నీకు బీపీ ఉందని లేదు కదా, దానికి టార్చర్ ఉంటుంది, అటు ఇటు ఉండదు. విన్నావా? ఇంట్లో వస్తుంది నీకు. ఇక నేను అర్ధరాత్రి వస్తే ఇక అడుగు వీళ్ళని, అర్థమైందా? నా 3 గంటలకు వచ్చి చూస్తే ఏమన్నా అయ్యకి చెప్పా, నువ్వు 3 గంటలకు నేను లేపుతా. నువ్వేదో ఇట్లా అందరు లీడర్లు అన్నీ మాట్లాడక ముందు నువ్వు కూడా మీ ఇద్దరు చిన్న పిల్లలు, ఇంకా మీరు ఇద్దరు కమిషనర్ చిన్న పిల్లలు, ఇంకా మీరు విన్నావా? 2 రోజుల ముందు అలర్ట్ చేస్తా వీళ్ళని. ఏడా వచ్చిందంటే 4 గంటలకు 3 గంటలకు లేపుతా. ఏదో అందరూ ఏదో చెప్తారు, ఇంట్లో అంటారు కాదు నా టైపు. నేను ఇట్లా అర్ధరాత్రి లింక్ ఏది పబ్లిక్ తెలియదు, మళ్ళా ప్రజలకు తెలియదు. ఇది నేను అడుగు, వీళ్ళు టెక్నికల్ ఉన్నారు కానీ తక్కువ లేకపోతే అర్థమైందా? నువ్వు ఏది ఈజీగా అనేసినావు, నువ్వు అట్లుండా ఈడు వచ్చినట్టు నువ్వు అర్థం చేసుకోను. 3 ఏళ్ళ గవర్నమెంట్ ఉంటుంది, ఆ గవర్నమెంట్ లేకపోతేనే మీరు పనిచేస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మీరు ఫ్రైయే. ఏమన్నా నాకు వాటర్, సంగారెడ్డి పబ్లిక్ వాటర్ ప్యూర్ వైట్ ఉండాలి, ఫిల్టర్ కావాలి, ఎర్ర నీళ్ళు రావద్దు. అది నువ్వు అట్లా చేస్తా. నేను ఎందుకు నీకు అలర్ట్ చేస్తున్నా అంటే, నేను నా అంత అర్ధరాత్రి కూడా నేను చెక్ చేస్తాను. నువ్వు ఉండవు అప్పుడు, నేను చెక్ చేసినప్పుడు. ఫస్ట్ స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఎవరు లేరు, కరెంట్ లేదు మాకు. రోజు నెలకు 6 లక్షలు డీజిల్ గీయాలి. మీ పైసలు కావు, నా సొంత పైసలు కట్టినా. రోజు 20,000 రావాలి, 20,000 వస్తే డీజిల్ కొనుక్కొని. ఎన్ని రోజులు? 1 ఇయర్ డీజిల్ నడిపించిన. ఇన్ని పైసలు ఏది కరెంట్ వచ్చేదాకా ఎన్ని పైసలు అంటే లెక్కలేని పైసలు ఇచ్చింది యోగా, అర్థమైందా? 1 ఇయర్ ఏది ఫిల్టర్ బెడ్ సంగారెడ్డి ప్రజల కోసము 1 ఇయర్ డీజిల్ మీద 1 ఇయర్ నెలకెంత? 6 లక్షల డీజిల్ అంటే ఎంత అవుతుంది మొత్తం 1 ఇయర్కి? 70 లక్షల పిల్లలకు మంచి బిల్లు వస్తుంది. ఇది ఒకటే కాదు, వాళ్ళు 3 కాంట్రాక్టర్లు కట్టి ఇచ్చిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు మెగావాడు జంగేసిండు, అందరు కట్టి మెగావాడు జంగేసిండు. మళ్ళీ 20 లక్షలు అయింది. నేను అవన్నీ సరి చేసి 20 లక్షలు అయితే 20 లక్షలు ఇచ్చింది సార్, సపరేట్ 20 లక్షలు ఇచ్చింది. పబ్లిక్ కోసం ₹1 కోటి పెట్టిన, అయ్యే ₹1 కోటి టైంకి 2,000 ఇస్తే ₹1 కోటి పడతాయి ఈజీగా. అప్పుడు ₹1 అంటే అప్పుడు ₹1 అంటే ఏది 20 ఏళ్ళ కింద, 15 ఏళ్ళ కిందనా? 9 ఇచ్చింది సార్ నాకు. ఇది అర్థమైందా? కొందరు 1,000-2,000 ఇస్తే ఓట్లు గుంజేస్తున్నారు ఇంటి ఎల్లంకలం అంటే, అర్థం కదా. 20 లక్షలు ఇస్తేనే ఈ వరకు అంతా కంప్లీట్. అట్లా తెచ్చిండ్రా నాయన వాటరు, ఇంత వచ్చింది అనుకుంటారా? ఎంత జరిగినా ఏంది? సరే అయిపోయింది. ఇక ఇప్పుడు నేను అడిగిన దానికి జవాబు చెప్పండి. మెయింటెనెన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం సార్, డిస్కస్ చేసిన తర్వాత ఎప్పుడు
రెండు రివ్యూ ఉంది కదా, రివ్యూల రోజు డిసిషన్ తోటి రావాలి నా దగ్గరికి. ఇక విన్నారా, డిసిషన్ తోటి రావాలి. నా సజెషన్, మీరు గతంలో ప్రైవేట్ ఎట్లా నడిపించారో అట్లే నడిపించుకోండి అన్న. ఈ లోపల నువ్వు ప్రిపేర్గా ఏంది ఇప్పుడున్న లేటెస్ట్ ఫిల్టర్ వాటర్ ఫ్రెష్గా ఉండడానికి ఏమి నీట్గా గతం మనం ఎట్లా ఇచ్చినాం అట్లా వాటర్ వచ్చేటట్టు, స్మెల్ లేకుండా. ఒరిజినల్ వాటర్ స్మెల్ వస్తుండే ఏమన్నా, అది ఏది ఉందో నువ్వు ఆ ఎస్టిమేషన్ ప్రిపేర్గా. ఓకే, మళ్ళీ అంత కాదని అనుకుంటే మీరు శనివారం రోజు డిసైడ్ తోటి నా దగ్గర రావాలి. తర్వాత నేను మళ్ళీ కలెక్టర్ గారితో జాయింట్ కలెక్టర్ కూర్చోబెట్టి మిమ్మల్ని తీసుకోపోయి మళ్ళీ ఈయన రివ్యూ చేస్తా. మేడం రిక్వెస్ట్ చేస్తాం, మేడం రెండింటికి ఈయన కూర్చొని మళ్ళీ రివ్యూ చేస్తాం. ఇవంతా శనివారం నువ్వు అంతా డీటెయిల్ తోటి శనివారం నువ్వు మాట్లాడుకో. నువ్వు ఇచ్చేసాయి ఇక నాకు. ఇక ఈ 2 రోజులల్లో నువ్వు ఇప్పుడు లేటెస్ట్ ఫిల్టర్ చేయడానికి ఇక్కడ ఏమేమి రిపేర్లు ఉన్నాయి, ఏం చేయాలి, పర్మనెంట్గా మెయింటెనెన్స్ ఎట్లా చేయాలి. మెయింటెనెన్స్ ఇప్పుడున్న మున్సిపల్లోనే కాదు, నీ ప్రైవేట్ మనుషులను పెట్టి కూడా నువ్వు చేయించుకోవాలి. వీళ్ళు ఉంటారు అయినా నువ్వు మళ్ళీ నీ మనుషులను పెట్టుకోవాలి. నువ్వు అది కూడా కోడ్ చేయి. కోడ్ చేసి ఒక ఎస్టిమేషన్ చేసి నువ్వు నేను నా మీటింగ్ వచ్చే లోపల నువ్వు మీటింగ్లోనే అయిపోవాలి. ఆ రోజు మనం డిస్కస్ చేసిన తర్వాత నేను మన కలెక్టర్ గారికి జేసీ గారికి చెప్తా. మళ్ళీ మనం రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ కూర్చుందాము. కూర్చొని వాళ్ళు కూడా చూస్తే క్లారిటీ వస్తుంది. ఈ డిసిషన్ తీసుకుందాం. ఓకే.